హాయ్ అందరికీ. నిన్న మన వీడియోలో రామాయణం అంటే ఏంటి, రామాయణంలో ఏముంటుందని తెలుసుకున్నాం. ఈరోజు మన వీడియోలో రామాయణంలో ఫస్ట్ పార్ట్ అయిన బాలకాండలో ఏముంటుందో తెలుసుకుందాం. ఒక్క బాలకాండలోనే మనకి ఇలా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అందులో చాలా ఇంపార్టెంట్ అయిన స్టోరీస్ వాల్మీకి కథ, ఏకశ్లోక రామాయణం, దశరథుని రాజ్యం, అశ్వమేధ యాగం, శ్రీరామ జననం, తాటక సంహారం, అహల్య వృత్తాంతం, సీతారామ కళ్యాణం. ఇవే కాకుండా ఇంకా చాలా స్టోరీస్ కూడా బాలకాండలో ఉన్నాయి. బాలకాండలో ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వాల్మీకి కథ. అంటే రామాయణాన్ని రచించిన వాల్మీకి ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, అసలు అతని జీవిత వృత్తాంతం ఏంటి అనేది ఈ వాల్మీకి కథలో మనం తెలుసుకుందాం. అసలు ఎవరి వాల్మీకి? మన పురాణాల ప్రకారం చూసుకుంటే వాల్మీకి ఒక రత్నకారుడని, అమానుషుడని ఇలా చాలా కథలు ఉన్నాయి. కానీ అవన్నీ కల్పితాలు. అసలు వాల్మీకి అని పేరు ఎందుకు వచ్చిందంటే తను వల్మీకము అంటే పుట్ట. ఆ పుట్ట నుండి బయటికి వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది. అసలు వాల్మీకి ఎవరు, ఆయన జీవిత వృత్తాంతం ఏంటి? ఈ ప్రశ్న స్కాంద పురాణంలోనిది. స్కాంద పురాణం అంటే మనకున్న అష్టాదశ పురాణాల్లో ఒక పురాణమైన స్కాంద పురాణంలోని వ్యాస భగవానుడు సనత్ కుమారుణ్ణి అడుగుతాడు, అసలు వాల్మీకి ఎవరు, అతనికి రామాయణం ఎలా రచించాలి అని ఎవరు చెప్పారు, ఎందువల్ల చెప్పారు, అంతటి శక్తి వాల్మీకి ఎలా వచ్చింది, ఈ వివరాలన్నీ నాకు చెప్పు అని వ్యాస భగవానుడు సనత్ కుమారుణ్ణి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు సనత్ కుమారుడు దానికి సమాధానం ఇలా చెప్పాడు. వ్యాసుడు అడిగిన ప్రశ్నకి సనత్ కుమారుడు ఏమని సమాధానం చెప్పాడో రేపటి వీడియోలో తెలుసుకుందాం. అంతలోపు వాల్మీకి ఆ పేరు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్.